హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ అయితే వచ్చేసింది కదా! హాట్‌గా ఉంది కదా! సమ్మర్‌లో కూల్‌గా తాగాలంటే మజ్జిగ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా క తాగిన కొద్దీ తాగాలనిపించే మంచి మజ్జిగ రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం ఈ ఒక్క మజ్జిగ పొడి ఉంటే చాలండి. ఈ పొడి ఉంటే మనం ఎప్పుడైనా తాగేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను. మీరు క్వాంటిటీ కావాలంటే కొంచెం డబల్ చేసేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఓమ వేసుకోవాలి. ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఓమ వేయడం వల్ల డైజెషన్‌కి కూడా బాగా పనికొస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇవన్నిటిని వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకుండా, మాడకుండా చూసుకోవాలండి. మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న అంగుళం ముక్క శొంఠి ఉంటుంది కదా, అది కొంచెం క్రష్ చేసేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పొడి అనేది డైజెషన్‌కి బాగా పనికొస్తుంది. సమ్మర్‌లో మనం మజ్జిగలో పొడి వేసుకొని తాగితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎండన పడి వచ్చే వాళ్ళకి ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ, ఒక కప్పు మజ్జిగలో ఒక టేబుల్ స్పూన్ కలిపి ఇస్తే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారండి. ఇవన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఇంకా మంచిగా టేస్ట్ రావడానికి ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. దీనివల్ల మనకి డైజెషన్ బాగా వర్క్ చేస్తుంది. అలాగే పుదీనా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కదండి. ఇవన్నీ వేసుకొని చిన్న మంటలో ఫ్రై చేసేసుకోవాలి. చూస్తుంటేనే మనకి ఫ్రై చేస్తుంటే కలర్ అయితే చేంజ్ అవుతుంది లైట్గా. ఇది మొత్తం క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చిన్న మంట మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా అవుతాయి. మనకి పచ్చి మీదనే వేస్తే ముద్దలాగా అవుతుంది. అలా కాకుండా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకటి చుంచి చూపిస్తున్నాను. కరివేపాకు ఎంత క్రిస్పీగా అయిందో, మనకి పుదీనా కూడా క్రిస్పీగా అయిపోయింది. ఇవన్నింటినీ చల్లారిన తర్వాత ప్లేట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి బ్లాక్ సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కల్లుప్పు ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఒక చిటికెడు ఇంగువ వేసుకొని ఇవన్నిటిని అందులో కలిపేసుకోవాలి. కొంచెం అది వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుంటే బాగుంటుంది. ఇవన్నింటిని కలిపేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. అప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నప్పుడు మిక్సీ జాడి అస్సలు పచ్చిగా ఉండకుండా చూసుకోవాలండి, పొడిగా ఉండాలి. ఇవి అన్నిటిని ఇందులో వేసేసుకొని ఫైన్గా పొడి చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నిటిని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మీరు ఫైన్గా పట్టేసుకుంటే జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు. కొంచెం బరకగా అనిపిస్తే జల్లెడ పట్టేసుకోవాలి ఖచ్చితంగా. ఇది కొంచెం క్వాంటిటీలో ఉంది కాబట్టి నేను టీ జార్లో వేసుకొని జల్లెడ పట్టేసుకుంటున్నాను. కొంచెం బరకగా ఉండేది తీసుకొని మళ్ళీ మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మజ్జిగలో కలిపినప్పుడు కొంచెం లావుగా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇలా ఫైన్గా మనం మిక్సీ పట్టేసుకుంటే మనకి మొత్తం కలిసిపోతుంది మజ్జిగలో అనేది. చూస్తున్నారు కదా, ఇదంతా మిక్సీ పట్టేసుకొని జల్లెడ పట్టేసుకున్నాం కదా, ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకుంటే ఇది మనకి 3 నెలల పాటు స్టోర్ ఉంటుందండి. ఫ్రెష్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మజ్జిగ చేసేసుకోవచ్చు. ఈ పొడి ఉంటే ఒకటి చాలు. ఇప్పుడు మనం మజ్జిగ చేసుకోవాలంటే ఒక పాట్లోకి ఒక కప్పు పెరుగు వేసేసుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసేసుకొని ఇందులోకి ఇది ఉండలేమి లేకుండా మంచిగా విస్క్ చేసుకోవాలి. తర్వాత అందులోకి 1 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, 2.5 కప్స్ వాటర్ వేసేసుకోవాలి. మజ్జిగ పల్చగా ఉంటేనే బాగుంటుందండి. నేను ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నానో దాంతో 2.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాను. తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అదంతా కలుపుకోవాలి. వాటర్ అనేది కలిసేలాగా కలిపేసుకొని మనం ముందుగా పొడి చేసుకున్నాం కదా మసాలా పొడి, ఇందులో 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మనం ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ వేయకున్నా పర్లేదు. ఇంకొంచెం కొంతమంది ఉప్పుగా తాగాలనుకుంటారు కాబట్టి కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని సర్వ్ చేసేసుకునేటప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే వేయకూడదు, మళ్ళీ ఉప్పీసం అవుతుంది కాబట్టి.
చూసారా? ఇలా అంతా మంచిగా కలిపేసుకొని చల్లగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే మజ్జిగ రెడీ అయిపోయిందండి. మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయింది. ఎండన పడి వచ్చే వాళ్ళకి ఇది చల్లగా ఇస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్త్‌కి హెల్త్. చాలా టేస్టీగా ఉంటుంది. బయట దొరికే కూల్ డ్రింక్స్ కంటే ఇలా ఇంట్లోనే హెల్తీగా మజ్జిగ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.